ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా, సిటీ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ భూములు అవన్నీ కూడా వెనకాలేమో మక్క పండిస్తూ ఉన్నారు, ఇక్కడేమో పొలం పండిస్తూ ఉన్నారు, వరి పొలం. చాలా స్పష్టంగా అంటే భూముల రేట్లు పెరిగినప్పుడు కూడా, ఇక్కడ కోట్ల రూపాయలు వస్తాయని వీళ్ళకి తెలిసినప్పుడు కూడా, వాళ్ళు రైతులు కాబట్టి భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ యొక్క పొలంలో, ఈ యొక్క భూమిలో పొలాన్ని పండిస్తూ ఉన్నారు, రైతులుగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు పాలు అక్కడ బర్రెల కుట్టం కూడా ఉంది, పెద్ద బావి కూడా ఉన్నది ఇక్కడ. అంటే వాళ్ళ వృత్తిని రైతాంగం సంబంధించినటువంటి మేము రైతు ప్రభుత్వం, రైతులకు మేము పెద్ద కేసీఆర్ కంటే ఎక్కువ చేసినాము, మేము రైతు భరోసా ఇస్తున్నాము, ఆ కేసీఆర్ 5,000 వేసింది కదా మేము 7,500 ఇస్తామని చెప్పేసి దుర్మార్గంగా రైతుల మోసం చేస్తూ ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు బీసీ మంత్రివి అని చెప్పేసి చెప్పుకొని ఈరోజు బీసీల భూములనే కాజేస్తున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గాలను ఖచ్చితంగా మేము ఖండిస్తాం తీవ్రంగా. వీళ్ళ పైన కనుక మీరు వీళ్ళ భూములు ఆక్రమించుకొని చూసినా, లేకపోతే అక్రమంగా అధికారాన్ని పెట్టుకొని చూసినా కానీ మీ బండారం మొత్తం కూడా బయట పెడతాం. ఖచ్చితంగా వాళ్ళ భూములను వాళ్ళకు ఖచ్చితంగా ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మంత్రి పొన్నం ప్రభాకర్కి చాలా సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి, ఇలాంటి కబ్జాలు మానుకోవాలి. పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఇలా రైతుల విషయంలో ఇలా చొచ్చుకొని రావడం మంచి పద్ధతి కాదు, అధికారాన్ని పెట్టుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈరోజు సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం.